గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వ్రతలు కామసూత్రాల నువ్వు చేయడం ఏంటి? ఒక నెగిటివ్ ఎక్స్ప్రెషన్. సో చాలా భయపడ్డాను. దానిలో ఒకటే నాకు అనిపించింది, నేను నమ్ముకున్న ఒక ఫిలాసఫీని స్టేజ్ మీద ప్రొజెక్ట్ చేయడం నాకు వచ్చిన నష్టం ఏం లేదు. నష్టం ఉన్నా తప్పు లేదనుకుంటా. ఎందుకంటే ఇందాక మొండిదాన్ని అన్నారు కదా, అంతే. నేను ఒకళ్ళని హర్ట్ చేయకుండా ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి నృత్య నాటికని ఒక పోయిటిక్గా, విజువల్ పోయిటరీగా నేను రవీంద్ర భారతిలో ప్రదర్శించినప్పుడు వచ్చిన నష్టం ఏంటి? ఎవడు ఏమనుకుంటే నాకు ఎందుకు, ఐ నెవర్ కేర్డ్. కానీ టెన్షన్ ఉండేది. అయితే ఇందులో కొంత నెగిటివిటీ వచ్చిన మాట నిజమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఎవరన్నా కన్సిడర్ చేయాలంటే స్వాతి సోమనాథ్ అంటే బ్రాండ్ కామసూత్ర అయిపోయింది. అది ఇన్ ఏ వే ఇట్ ఈస్ నెగటివ్, బట్ ఐ నెవర్ బాదర్డ్ అబౌట్ దట్ నెగటివిటీ. నేను మంచి పని చేశాను, దానివల్ల మీరు అది యాక్సెప్ట్ చేసే మీరు అన్నట్టు ప్రజలు పండితులు యాక్సెప్ట్ చేశారు. ఒక చిన్న సెక్షన్ యాక్సెప్ట్ చేయలేదు. ఆ చిన్న సెక్షన్ గురించి నేను ఎప్పుడు పర్ఫార్మెన్స్ ఇయ్యాను. మరి అదే చిన్న సెక్షను జగద్గురు ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్ర మీద ఏకైక కూచిపూడి నృత్య నాటిక చేసిన స్వాతి సోమనాథే. మానస సరోవర్ దగ్గర శివ పంచాక్షరి శివాష్టకం చేసింది ప్రపంచంలో ఏకైక కూచిపూడి నృత్య కళాకారిణి స్వాతి సోమనాథే. వేర్ దర్ ఆర్ నో ఆక్సిజన్ లెవెల్స్, మామూలు బ్రీతింగే కష్టమైనప్పుడు శివ పంచాక్ష మౌంట్ కైలాస్ దగ్గర చేసిన స్వాతి సోమనాథే. ఇలాంటివి ఎన్నో స్వాతి సోమనాథులు ఫస్ట్ ఉన్నది. వాటికి దేనికి రాంది కామసూత్రాకి. ఎందుకంటే ఐ ఫీల్ మేబీ దే ఆర్ ఇన్సెక్యూర్. ఐఎమ్ నాట్ ఇన్సెక్యూర్. అంటే లేదు మేడం, సారీ టు ఇంటరప్ట్ యూ. ఇన్సెక్యూర్ అని కాదు, కానీ నేను ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను. వాత్సాయనుడు 3వ శతాబ్దంలోనే మనకి కామసూత్ర గురించి వివరంగా ఆయన రాసిచ్చి వెళ్ళారు. దాన్ని ఏనాడు కూడా మనకి పాఠ్యపుస్తకాల్లో చెప్పాల. ఒక తల్లిదండ్రి బిడ్డతో కూర్చొని సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడే మనుషులు లేరు. సో దానివల్ల ఏమవుతుందంటే సెక్స్ అంటే ఒక బూతు, సెక్స్ అంటే ఒక తప్పు. నిజానికి మనిషి మనుగడకి కారణమైంది సెక్స్. దాని గురించి ఒక తప్పుడు అభిప్రాయం సమాజం మీద రుద్దపడింది. ఆ రుద్దబడిన అభిప్రాయాన్ని చెరిపేసే వ్యక్తులు లేరు, చెరిపేసే ప్రాసెస్ లేదు. మీరు అన్నట్టు తర్వాత కాలంలో ఏమైందంటే అది ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అయిపోయింది. కానీ మీరు చేసిన ప్రయత్నం, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, స్వాతి సోమనాథ్ అంటే వాత్సాయన కామసూత్ర అనే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోయిందండి. లేదు మేడం, అది పాజిటివ్. థ్యాంక్ యూ. అది చాలామందికి తెలియాల్సిన అంశం. నాకు తెలిసి మన తెలుగు 2 రాష్ట్రాల్లోనే ఆ ప్రయత్నం చేసిన ఏకైక వ్యక్తి మీరు. తెలుగు కాదు, ప్రపంచంలోనే. శృంగారానికి సెక్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెంట్. కొన్ని చాప్టర్లు ఉన్నాయి అందులో కాదన్న, బట్ బేసిక్ అండర్లైనింగ్ థీమ్ ఏంటంటే మనిషి మనుగడకి శృంగారం అన్నది బేసిక్ ఎలిమెంట్. అది పెడదో పట్టినాడు సమాజం పాడైపోతుంది అన్న ఒక మెసేజ్. ఈ రోజు అది జరుగుతుంది. కరెక్ట్. ఈరోజు మన లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది దానివల్ల ఈ అండర్లైనింగ్ థీమ్ పక్కకి వెళ్ళిపోయి ఇదొక బూతు పుస్తకం, ఇదొక సెక్షువల్లీ ఓరియంటెడ్ పుస్తకం అయిపోయింది. కాదు, మనకు అలా అయితే ఏ దేవాలయం కూడా మనకు వెళ్ళకూడదు. మనం ఏ దేవాలయానికి వీఆర్ ప్రొహిబిటెడ్. దేవాలయాల గోడలపైన బూతు బొమ్మలు అంటారు. మనకి తాపి ధర్మారావు గారు రాశారు కదా, శ్రీకాకుళం వాళ్ళే ఆయన. సో ఏ దేవాలయానికి కూడా ఏ హిందూ వెళ్ళకూడదు. హూ డజంట్ బిలీవ్ ఇన్ కామసూత్ర, దే షుడ్ నాట్ గో టు దేవాలయం. మీరు అన్నమాట మేడం ఎక్స్టెన్షన్. అదే వాత్సాయన కామసూత్రాలు ఒక కొన్ని పేజీలు మాత్రం పరస్త్రీ సంబంధం గురించి ఒక చాప్టర్ ఉంటుంది. అది తప్పని చెప్తూ ఒక చాప్టర్ ఉంటుంది. అవును. సో ఇవన్నీ డిస్కషన్లోకి రావట్లేదు. అదే డిస్కషన్లోకి రావడానికి కానీ చెప్పాను, కొన్ని వందల సంవత్సరాలై ఆ పుస్తకానికి ఒక రకమైన ఒక పోర్నోగ్రఫీ కింద తయారు చేశారు. కరెక్ట్. 100% ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే లెట్ us బీ ఫ్రాంక్ అండ్ ఓపెన్. సో ఎప్పుడైతే అది అయిందో మామూలుగా మనుషులు కూడా కొంచెం ఇబ్బంది పడతారు చదవడానికి దాని మీద ఉన్న పుస్తకాలు. ఎందుకంటే నేను అర్ధనారీశ్వరం వేసినప్పుడు శివపార్వతిలో నేను తీసుకుంది ఖజురహో శిల్పం నుంచి తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం ఆ అర్ధనారీశ్వరం. ఆ శివుడు ఆవిడ మీదకి, పార్వతి మీదకి ఇలా వంగుతారు, చెయ్యిలా ఆవిడ భుజం చుట్టూ వేస్తారు, కొంచెం కిందగా వేస్తారు, పార్వతీదేవి ఇలా మొహం ఆయన వైపు ఇలా పెడతారు. దానికి వల్గారిటీ ఆపాదించారు మా వాళ్ళు మొన్న నేను చేసినప్పుడు కొంతమంది. ఐఎమ్ సర్ప్రైజ్డ్. అయితే మీరు ఖజురహో వెళ్ళరా, ఎప్పుడు శివపార్వతులది చూడరా అన్నాను. అంటే ప్రతి అణువులో ఉన్నాయి
హిందూ ఫిలాసఫీలో శృంగారం నిండి ఉందండి. వారిద్దరి కలయికే కదా మేడం సృష్టి. అది మీరు ఇలా ఆవిడ నేను అన్నాను, మీరు చెయ్యి చూశారు, నేను ఆ మొహాలు చూశాను అన్నాను. ఇప్పుడు మీరు ఆ చెయ్యి ఎక్కడ ఉందని చూశారు మీరు, నేను ఆ మొహంలో ఆయన వైపు ఆవిడ వైపు ప్రేమ, మాట ఆర్ద్రత, ఒక ప్రేమ, ఒక తన్మయత్వం, ఒక డివినిటీ, అది నేను చూశాను. సో మీ చూసే చూపులో ఉంటుందండి అది. కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్ త్రూ మై కామసూత్ర ఐ హ్యావ్ డన్ ఎ గ్రేట్ సర్వీస్ టు ఇండియన్ ఫిలాసఫీ, హిందూ ఫిలాసఫీ స్పెషల్లీ. మేడం ఒక చిన్న శివ అర్ధనారీశ్వరం నుంచి ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఏదైనా బాబా ఇప్పుడు అంటే పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలి. జస్ట్ మీరు సోలో ఎక్స్ప్రెషన్ ఏదైనా. అంటే ఇప్పుడు ఆయన ఇలా శివుడు ఇలా ఉంటారు, కొంచెం పార్వతీదేవి ఇలా బెండ్ అయి ఉంటారు, ఇలాగా ఇలా ఉంటారు అన్నమాట. ఆ జస్ట్ ఆ తన్మయత్వం అలా జస్ట్ అలా తీసుకొచ్చి అలా అంటే ఆయన వైపు అలా చూస్తూ ఉండిపోతున్నాడు. దట్ ఈస్ డివినిటీ. నాకు త్యాగరాజ కీర్తన చేస్తున్నప్పుడు నాకు సాక్షాత్తు రాముడు అక్కడ ఉన్నట్టుగా కనిపిస్తాడు. అర్ధనారీశ్వరం చేస్తున్నప్పుడు సాక్షాత్తు శివుడు అక్కడ, లేకపోతే యు ఆర్ నాట్ అన్ ఆర్టిస్ట్ అండి. యు ఆర్ నాట్ అన్ ఆర్టిస్ట్. యూ హ్యావ్ టు ఇమాజిన్ కృష్ణుడు నీ చాచి లంపకాయ కొట్టబోతుంది యశోద మన్ను తిన్నాడని, చిన్న పిల్లడప్పుడు. కృష్ణుడు నేనే, యశోద నేనే, అదే అద్వైతం, అదే వాత్సాయనుడు చెప్పాడు. ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు శివుడు నేనే, పార్వతి నేనే, కృష్ణుడు నేనే, రాధ నేనే, యశోద నేనే. సూపర్ మేడం. ఒక్కసారి మీ కుటుంబ విషయానికి వద్దాం. ఇందాక మీరు అన్నారు మీ తాతగారు వాళ్ళ ఫ్యామిలీ చాలా అగ్రహారాలు, అది చాలా పెద్ద కుటుంబం. తర్వాత కాలంలో కారణాలు నాకు తెలియదు, ఆస్తి పోగొట్టుకున్నారు. మీకు ఎలా తెలుసు? బాగానే హోంవర్క్ చేశారు. మాది దూసి అగ్రహారం, ఆమదాల వలస మండలంలో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో చిన్న అగ్రహారం. దాదాపు దూసి వాళ్ళకి తాతగారులకి 800 ఎకరాలు. ఈ రోజు దూసి రైల్వే స్టేషన్ అని ఒకటి ఉంది, దాని మించి అన్ని బళ్ళు వెళ్తాయి. ప్యాసింజర్స్ హాల్ట్ ఉంది, ఎక్స్ప్రెస్ నాకు తెలిసి గుర్తులేదు, హాల్ట్ ఉన్నట్లేదు. ఆ ల్యాండ్ ఇచ్చిన వాడు మా ముత్తాతగారు. అయితే గవర్నమెంట్ అడిగినప్పుడు నీకేం కావాలయ్యా, ఇంత ల్యాండ్ సొంత ల్యాండ్ ఇచ్చారు కదా అని అంటే ఆయన అన్నారట, ఓ 2 నిమిషాలు నాకు హాల్ట్ ఇవ్వండి ఏదో ఫలానా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి అని. జస్ట్ స్టాప్ ఇస్తే దట్ ఈస్ మై ఫ్యామిలీ. అక్కడ ఉండే ప్రజలకి రవాణా ఉంటుంది. ఈ రోజున శ్రీకాకుళం మొత్తం ప్రజలు దూసి ఫ్యామిలీకి రుణపడి ఉండాలి. ఎందుకంటే ఆ నాగావళి బ్రిడ్జ్ దాటిన వెంటనే దూసి వస్తుంది. సో దూసి రైల్వే స్టేషన్ ఇవ్వకపోతే దెర్ ఇస్ నో ట్రాన్స్పోర్ట్. కరెక్ట్. అది దట్ ఈస్ మై ఫ్యామిలీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దూసి ఫ్యామిలీ. అది కాకుండా మా వాళ్ళు ఇంకా దాన ధర్మాలు పక్కన పెడితే, బహుశా రాజాగారు నేను ఎప్పుడు ఒకటి అనుకుంటాను, ఐ బిలీవ్ ఇన్ పునర్జన్మలు, పాప పుణ్యాలు. సో తాతగారులు చేసిన పుణ్యఫలమే ఈరోజు నేను అనుభవిస్తున్నానేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మా నాయనమ్మట ఆవిడ అన్నం తినేట, ఆ రోజుల్లో మనకి టీవీలు ఏమీ లేవు, నేను 100 ఏళ్ల కిందట చెప్తున్నా, ఏం లేనప్పుడు కచేరీలు పరదా వేసి అవతల రూమ్లో ఒక వీణ కచేరియో, వోకల్ కచేరియో, ఫ్లూట్ కచేరీలో ఆవిడకి ఎంటర్టైన్మెంట్కి ఈవిడ అన్నం తింటుంటే. ఓకే. అలాగా కళాకారుల్ని పోషించారు. మాకు చెందిన మా ముత్తాత సైడ్ నుంచే తూర్పు భాగవతం రాశారు, వంకాయల వారు అనేసి వారే రాశారు తూర్పు భాగవతం. సో దూసి వాళ్ళ కాంట్రిబ్యూషన్ టు శ్రీకాకుళం అండ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ఇమ్మెన్స్. అంటే అది చెప్పుకోలేనంత కాంట్రిబ్యూషన్ జరిగింది. అది బహుశా చరిత్రలోకి ఎక్కలేదు, కొన్ని ఎక్కడెక్కడో ఎవరెవరో చెప్పడం తప్పిస్తే. ఇప్పుడు ఈ రోజున స్వాతి సోమనాథ్, అంటే సోమనాథరావు అనేది మా నాన్న పేరు, దూసి సోమనాథరావు గారు మా నాన్నగారు. సో చాలామంది నన్ను ఎన్నోసార్లు అన్న మీ ఆయన పేరు పెట్టుకోకుండా నాన్న పేరు పెట్టుకున్నారు. ఎందుకంటే కారణం ఏంటంటే ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ దూసి. ఎందుకంటే అంత కాంట్రిబ్యూషన్ వాళ్ళు చేశారు కాబట్టే ఈరోజు ఆ పరంపరలో అంత కాంట్రిబ్యూషన్ అదే డిస్ట్రిక్ట్కి నేను ఈరోజు చేస్తున్నాను, వయా సంప్రదాయం కూచిపూడి గురుకులం.